ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇటీవల నిర్వహించిన P4 సర్వేలో అత్యంత వెనుకబడిన కుటుంబాలను 2040వ సంవత్సరం నాటికి ఏ రకంగా అభివృద్ధి పదంలో నడపాలో కార్యాచరణ ప్రణాళికపై శాసనసభ్యులకు మరియు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పట్టణంలోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో P4 సర్వేలో అత్యంత వెనుకబడిన 7,696 కుటుంబాలు ఉన్నాయని వారిని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడపాలో కార్యాచరణపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. లక్ష్యాధికారులు లేనప్పుడు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పుడు కూడా గివ్ బ్యాక్ సొసైటీ అనే కాన్సెప్ట్ పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని చేయడం కోసం అవసరమైతే ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకొని హెల్ప్ చేయడం కోసం పెట్టాం. మూడోది ప్రొఫెషనల్ తీసుకొచ్చాం. ఒకవేళ ఇప్పుడుండే ప్రొఫెషనల్స్ లో ఒకటి వేరైతే అవసరమైతే మార్పులు చేరుకుని చేసుకుంటాం. వాళ్ళంటే ప్రాపర్గా డ్రైవింగ్ చేసే బాధ్యత అకౌంటెంట్ ప్లాన్ ఉంది. కలెక్టర్ అండ్ ఆల్సో అందరూ కూడా ఏదో సొంత పనులు చేయడం కాదు. అక్కడ వాళ్ళు చేయాల్సిన హ్యాండ్ హోల్డింగ్, ట్యాక్సీ హెల్త్, ట్యాక్సీ స్టేషన్ లో వాళ్ళు కండక్ట్ చేయడం, అనేక విధాలుగా చేసి షాప్ అవసరం పెట్టుకుని సమానంగా పైన వర్కౌట్ చేసేది కాదు. దానికి ఇక్కడ ఆర్గనైజ్ మీరు కూడా నెట్వర్క్ చేసుకోవాలి. ఎవరైతే మీ దగ్గర సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళు కావాలంటే ఆర్థికంగా తీసి వాళ్ళే చేసుకోవడం. కొంతమంది మేము ఆర్థికంగానే ఇవ్వగలుగుతాం, మేము టైంగానే వస్తే ఇంకొక పార్ట్నర్ నాలెడ్జ్ పార్ట్నర్ తీసుకొచ్చి ఒకరు ఫైనాన్స్ చేస్తారు, ఇంకొక నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని బైక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు పోస్ట్ పార్ట్నర్షిప్. దీన్ని కూడా మనం చేస్తే